హైదరాబాద్ లో మరో కీలక రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు దసో ఏవియేషన్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య ఒప్పందం కుదిరింది. దసో, టాటా సంస్థలు మొత్తం 4 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ తయారీ కేంద్రాన్ని టాటా అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనుంది. దీన్ని రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2028 కల్లా ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా. హైదరాబాద్ లో మరో కీలక రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు దసో ఏవియేషన్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య ఒప్పందం కుదిరింది. దసో, టాటా సంస్థలు మొత్తం 4 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ తయారీ కేంద్రాన్ని టాటా అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనుంది. దీన్ని రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2028 కల్లా ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చూస్తున్నాం రక్షణ రంగ పరిశ్రమకు సంబంధించి టాటా ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది, అలాగే ఎలాంటి టెక్నాలజీతో ముందుకు రాబోతుంది? అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదిగా అయితే ఈ సంస్థ ఉంటుందని చెప్పొచ్చు. రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని హైదరాబాదు ఆదిపట్లలో అక్కడ పెట్టాలని చెప్పి రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన వాళ్ళ సంస్థ ఇవాళ ఒప్పందం చేసుకుందని బయటకు ఒక ప్రెస్ నోట్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. ఖచ్చితంగా కీలక రక్షణ రంగ పరిశ్రమ హైదరాబాద్లో నెలకొల్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకోవచ్చు. ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి విడిభాగాలు సంబంధించిన ఒప్పందం దసో ఏవియేషన్స్ను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 4 ఒప్పందాల మధ్య సంతకాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు టాటా అడ్వాన్స్ సిస్టమ్ వాళ్ళు సంబంధించిన ప్రతినిధులు. ఇది కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా బయటకైతే వాళ్ళు విడుదల చేశారు. ఎందుకంటే రక్షణ రంగానికి సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు కొనాలన్నా ఫ్రాన్స్ నుంచే ఎక్కువ మనం ఫ్రాన్స్ మీద ఆధారపడాలి. ఫ్రాన్స్ నుంచే విడిభాగాలు తెప్పించుకోవాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని. సో మొత్తానికైతే భారతదేశంలో దక్షిణ భారతదేశాన్నే ఎంచుకోవడం అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం హైదరాబాదు లాంటి ప్లేస్ అయితేనే చాలా తమకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారతదేశ ఏరోస్పేస్ సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా సంస్థ భావించింది. ఈ క్రమంలోనే అంటే కీలక నిర్మాణ విడిభాగాలు తయారు కావచ్చు, అత్యాధునిక ఉత్పత్తి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి తమ ఒప్పందం కూర్చుకున్నని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎందుకంటే ఇందులో 4 అంటే మొదటి ఫ్యూలేజ్ విభాగాలు FY 2028 అంటే 2028లో ప్రారంభం కానున్నాయని చెప్పి వీళ్ళు ఇందులో నోట్లో పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రత్యేక ఏర్పాటు సౌకర్యం ఉందని చెప్పి ఇందులో వాళ్ళు ప్రెస్ నోట్లో రాసుకొచ్చారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఫ్యూజిలేజ్ని తయారు చేయడానికి 4 ఉత్పత్తి విభాగాలకు సంబంధించిన ఒప్పందం కుదిరిందని చెప్పి కూడా వాళ్ళు నోట్లో పేర్కొన్నారు. అంటే ఇప్పటికే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే రంగారెడ్డి జిల్లా కింద పరిధి కిందకు వస్తుంది, ఆదిపట్ల కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా పరిశ్రమలకి కేంద్రంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పరిశ్రమలకు సంబంధించి కావచ్చు 4th సిటీని కూడా అక్కడ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం అనేది ఆదిపట్లలో నెలకొల్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు. అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అంటే ప్రపంచ దృష్టిని ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానం ఆకర్షించింది. చాలా అంటే యుద్ధాలకు సంబంధించి ఈ మధ్య జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా రఫేల్ యుద్ధ విమానాన్ని వాడిన పరిస్థితి. ఈ క్రమంలోనే యుద్ధ విడిభాగాలకు సంబంధించి 2020 నుంచి ప్రారంభమైతే ఇక ఆ యుద్ధ అంటే ఏదైతే 4 ఒప్పందాలకు సంబంధించిన 4 విడిభాగాలకు సంబంధించిన ఇక్కడ నోట్ అయితే కనిపిస్తుంది. ఆ విడిభాగాలను కూడా ఇక్కడి నుంచే అమర్చుకోవడం, ఇక్కడి నుంచే ఈ పరిశ్రమ నుంచే ఆ రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఏర్పాటు చేయడం. అంటే రంగారెడ్డి జిల్లా అనేది కూడా ప్రామాణికంగా ముందు అంటే వచ్చే భవిష్యత్తులో ఉండబోతుందని చెప్పచ్చు. అంటే 4th సిటీ కావచ్చు, అక్కడ మిగతా చాలా సంబంధించిన పరిశ్రమలు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఆ ప్రాంతంలోనే టాటా అడ్వాన్స్డ్ కేంద్రం ఉందనేది కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్గా మారింది. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన తయారీ విడిభాగాలను ఇక్కడ తయారు చేసుకోవడానికైతే ఒప్పందం కుదిరిందని చెప్పొచ్చు. అయితే నగేష్, మనం చూస్తున్నాం అంటే ఈ 12 ఏళ్లలో కూడా ఈ రక్షణ శాఖకు సంబంధించి బడ్జెట్ ఎంతో పెరిగింది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు బడ్జెట్ విషయంలో చూసుకుంటే?
అంటే ఏరోస్పేస్కు సంబంధించిన విడిభాగాల విషయంలో ఖచ్చితంగా హైదరాబాద్ అనేది చాలా అంటే దక్కన్ పీఠభూమి కావచ్చు, హైదరాబాద్ ప్రాంతం అనేది కూడా రక్షణ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పటికే చాలా విషయాలు అంటే కేంద్రం కూడా హైదరాబాద్లోనే చాలా పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ అనువుగా లేకపోవడం, హైదరాబాద్ లాంటి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఇలాంటి సంస్థలు నెలకొల్పితే కనుక కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగడం ఒకటి కావచ్చు, అలాగే భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ మరింత పటిష్టం చేయడం కోసం ఇలాంటి పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పితే రక్షణ రంగానికి అనువుగా ఉంటుంది. రేపు అంటే ఒకవేళ యుద్ధ సమయంలో కూడా హైదరాబాద్ అనేది సేఫెస్ట్ ప్లేస్గా భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధ అంటే ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కూడా చాలా వరకు భయానక పరిస్థితులు ఇండియా మొత్తంగా నెలకొన్నాయి. ఎందుకంటే భారతదేశ సంబంధించిన ఎల్ఓసి బార్డర్ చుట్టూ కూడా భయపడిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. కానీ హైదరాబాద్ అనేది సేఫెస్ట్ ప్లేస్గా కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కేంద్రం అనేది ఆదిపట్లలో నెలకొల్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గానే కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి హైదరాబాద్ ఇప్పటికే డిఆర్డిఓ ఉంది, చాలా ఉన్నాయి. చాలా సంస్థలు కూడా కేంద్ర రక్షణ రంగానికి సంబంధించి కూడా చాలా ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్రాజెక్టులు చాలా సంస్థలు ఉన్నాయి. డిఆర్డిఓ కావచ్చు, మిగతా ఎన్ఎఫ్సి కావచ్చు, చాలా సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే యుద్ధ విమానాలకు సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సంస్థతో ఈ ఒప్పందం కుదుర్చుకొని తదుపరి ఫ్రాన్స్ కూడా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేయడం కూడా చాలా అంటే హైదరాబాదు ప్రపంచ పటంలో కూడా ఒక కేంద్రంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ కూడా తమకు సంబంధించిన ఏదైతే సంస్థకు సంబంధించిన నిపుణులు కానీ వాళ్ళందరినీ హైదరాబాద్ రప్పించి ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ యుద్ధ విడిభాగాలను కూడా ఇక్కడే తయారు చేసి ఆ రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపయోగించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ విమాన విడిభాగాల తయారీ కేంద్రం అనేది ఆదిపట్లలో ఉండడం అనేది కూడా భారతదేశం కావచ్చు, అలాగే ప్రపంచ పటంలో కూడా హైదరాబాద్లో కూడా మరో కలికితురాయిగా మరో ఇంపార్టెంట్ ఇష్యూగా కూడా భావించవచ్చు. అయితే నగేష్, మనం చూస్తున్నాం 2028 కల్లా ఉత్పత్తి ప్రారంభించవచ్చని ఒక ఎస్టిమేట్ అయితే వేస్తూ ఉన్నారు. దీని తర్వాత అంటే ఈ 2028 వరకు ఎంపవర్మెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇచ్చిన నోట్లో అయితే దసో అవియేషన్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళైతే ఇచ్చిన దానిలో కూడా తమకు సంబంధించిన అగ్రిమెంట్లు ఒప్పందాలు అయితే ఇప్పుడే మొదలయ్యాయి. ఈ మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఫ్యూలేజ్ విడిభాగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన మొదటి దశ ఒప్పందాలు అయితే తాము చేసుకున్నాం. 2028 కల్లా సంస్థ ప్రారంభించడానికల్లా ఏవైతే తమకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థను ఇక్కడ ఆదిపట్లలో నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా అంటే 2025, 28 ఈ 3 ఏళ్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ క్రమంలో అక్కడ ప్లేస్ కూడా అంటే టాటా అడ్వాన్స్డ్కు ఉన్న ఎన్ని ఎకరాల స్థలం ఉంది, ఇంకా కొంత స్థలం కావాలంటే కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవడం కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిన లీజ్ తీసుకోవడం కావచ్చు. సో ఇటువంటి వ్యవహారాలన్నింటి మధ్య కూడా మరోసారి తెలంగాణ ప్రభుత్వంతో కూడా టాటా అడ్వాన్స్డ్ ఏదైతే సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. తమకు ప్లేస్ని ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి సదుపాయాలు కావాలన్నా సౌకర్యాలు కావాలన్నా ప్రభుత్వానికి చెప్పడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఈ 3 ఏళ్లలో జరిగే అవకాశం కనిపిస్తుంది. తదుపరి సంస్థ 2028లో కూడా పూర్తిగా విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఖచ్చితంగా తమ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పి పేర్కొంది. అయితే నగేష్, ఇప్పుడు చూస్తున్నాం మనం కొత్త టెక్నాలజీని మరీ అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఎలాంటి టెక్నాలజీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా? అంటే రఫేల్ యుద్ధ విమానం అనేది కూడా ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి కూడా చాలా వివాదాలు కూడా గతంలో జరిగాయి. సో ఆ వివాదాలని అధిగమించి రఫేల్ యుద్ధ విమానం కూడా ఖచ్చితంగా యుద్ధ నైపుణ్యత కలిగి ప్రపంచ దేశంలో తమ దగ్గర ఇన్ని రఫేల్ యుద్ధ విమానాలు అని చెప్పి కూడా ప్రతి దేశం చెప్పుకుంటుంది. ఇదే క్రమంలో ఈ మధ్య కూడా కొంత వివాదం కూడా నడిచింది. రఫేల్ యుద్ధ విమానం పాకిస్తాన్ పైన ప్రయోగించారన్న కొంత వివాదాలు కూడా నడిచాయి. సో రఫేల్ యుద్ధ విమానం అనేది కూడా ఖచ్చితంగా గొప్ప ఫైటర్ అంటే జెట్ ఫైటర్గా యుద్ధంలో చాలా అంటే నైపుణ్యత కలిగిన యుద్ధ విమానం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ విమాన విడిభాగాలు ఇక్కడ తయారు చేస్తే కనుక హైదరాబాద్లో తయారీ కేంద్రం ఉంటే కనుక ఖచ్చితంగా అది చాలా వరకు భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. రక్షణ రంగ వ్యవస్థ కూడా మరింత పటిష్టం చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఒకవేళ రఫేల్ ఆ యుద్ధ విమానానికి సంబంధించి విడిభాగాలు చెడిపోవడం కావచ్చు, సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తినా కూడా హైదరాబాద్లోనే ఒక కేంద్రం ఉంటే కనుక ఇక్కడిక్కడే ఆ లోపాలను సవరించుకోవడం కావచ్చు, ఇమ్మీడియట్గా వాటిని సవరించుకొని తమకు కావాల్సిన ఏర్పాట్లలో మళ్ళీ యుద్ధంలో కావచ్చు, భారతదేశ ఎల్ఓసి బార్డర్లో కూడా యుద్ధ విమానాలు మోహరించడం కావచ్చు, ఇలాంటి సౌకర్యాలకైతే అనువుగా ఉంటుందని చెప్పి భావించారు. ఈ క్రమంలోనే రఫేల్ యుద్ధ
యుద్ధ విమానానికి సంబంధించి విడిభాగాల తయారీ కేంద్రం హైదరాబాద్లో నెలకొల్పడం అనేది కూడా భారతదేశానికే కాదు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ప్రామాణికంగా ఉండబోతుందని చెప్పొచ్చు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మరో 12 ఏళ్ల తర్వాత కొత్త రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇటు రాఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కూడా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఇటు దసో ఏవియేషన్స్ అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య మొత్తం ఒప్పందం అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. 2028 కల్లా ఇది ఉత్పత్తి ప్రారంభం